హాయ్ హలో ఎవరివన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందైతే కీని బ్యాక్ సైడ్ దగ్గర ఇక్కడ ప్లేస్ చేసి రొటేట్ చేసి వెనకాల లివర్ ఉంటుంది దాన్ని పుల్ చేసి సీట్ని రిమూవ్ చేయాలి. సీట్ని రిమూవ్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ నౌ ఇప్పుడు సైడ్ ప్యానల్స్ రిమూవ్ చేయాలి. సైడ్ ప్యానల్స్కి 2 స్క్రూస్ ఉంటాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఈ రెండు రిమూవ్ చేసి ప్యానల్ తీసి పక్కన పెట్టుకోండి. మనకి ఎయిర్ ఫిల్టర్ క్యాప్ కనిపిస్తుంది. ఎయిర్ ఫిల్టర్ క్యాప్కి ఒక 5 స్క్రూస్ దగ్గరగా ఉంటాయి, అవన్నీ రిమూవ్ చేసేయండి. నేను రిమూవ్ చేసేసాను, దాన్ని తీసి పక్కన పెడుతున్నాను. హియర్ ఇస్ అవర్ ఎయిర్ ఫిల్టర్. చూడండి ఎంత డస్టీగా ఉందో. దీనైతే ఇప్పుడు నేను రీప్లేస్ చేస్తున్నాను న్యూ వన్తో. డస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ముందుగానే తెచ్చుకున్నాను. అదిగోండి, ఇది కొత్తది. రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే చూడండి. ఇది ఓల్డ్ వన్, లోపల డస్ట్ పెరకపోయి. ఇది న్యూ వన్, కొత్తగా ఉంది. దీన్ని అయితే ప్లేస్ చేద్దాం. లోపల డస్ట్ ఉంటే ముందుగానే క్లీన్ చేసుకోవాలి. నేను ముందుగా క్లీన్ చేశాను. దీన్ని ప్లేస్ చేస్తున్నాను. క్యాప్ ఫిక్స్ చేస్తున్నాను డైరెక్ట్గా. క్యాప్ కూడా అన్ని స్క్రూస్ ఫుల్ టైట్ చేసుకోవాలి. అండ్ నా ప్యానల్ని ప్లేస్ చేయాలి. ప్యానల్కి ఇక్కడ ఒక లాక్ ఉంటుంది అండ్ ఇంకా 2 స్క్రూస్ ఉంటాయి, అవి రెండు ఫిక్స్ చేసేయండి. నేనైతే ఫిక్స్ చేసేసాను, చూడొచ్చు. అండ్ ఇంకా సీట్ అయితే మళ్ళీ బ్యాక్ టు ప్లేస్ యాస్టీస్గా ఫిక్స్ చేసేయాలి. సీట్కి ఒక లాక్ ఉంటుంది, దాన్ని లాక్లో సరిగ్గా పెట్టి ప్రెస్ చేస్తే క్లిక్ అని సౌండ్ వస్తుంది. క్లిక్ అని సౌండ్ వస్తే మనకి లాక్ అయినట్టు. మీరు వచ్చి చూడొచ్చు, క్లిక్ అని సౌండ్ వచ్చింది. ఇక్కడ నాకు లాక్ అయింది. ఇక్కడైతే నేను స్పార్క్ ప్లగ్ రిమూవ్ చేస్తున్నాను. స్పార్క్ ప్లగ్ యొక్క క్యాప్ని రిమూవ్ చేశాను. స్పార్క్ ప్లగ్ ఎందుకు రిమూవ్ చేస్తాను అంటే మైలేజ్ చూసుకోవచ్చు. మైలేజ్ ఎలా తెలుస్తుంది అంటే స్పార్క్ ప్లగ్కి ఎడ్జ్ వైట్గా ఉంటే మనకి అది స్పార్క్ ప్లగ్ మైలేజ్ వస్తున్నట్టు బై వెహికల్. స్పార్క్ ప్లగ్ సాకెట్ పెట్టి రిమూవ్ చేస్తున్నాను, చూడండి. 17 రించ్ యూస్ చేస్తారు. స్పానర్ కూడా అయినా పర్లేదు. స్పానర్ రించ్ ఆర్ రింగ్ ఎవ్రీథింగ్ వర్క్స్. చూడొచ్చు, ఇక్కడైతే వైట్గా ఉంది. ఇదైతే బాగుంది, మైలేజ్ కూడా వస్తుందని అర్థం వైట్గా ఉందంటే. దీని అయితే మళ్ళీ ప్లేస్ చేస్తున్నాను యాస్టీస్గా. టైట్ చేసేస్తున్నాను విత్ రించ్ 17. ఆయిల్ కూడా డౌటే, ఆయిల్ కూడా చెక్ చేస్తాను ఒకసారి. రీసెంట్గానే ఒక వీక్ బ్యాక్ మార్చాను. ఎంత ఎక్కువ తిరగలేదు, 100 కిలోమీటర్స్ తిరిగాను. ఒకసారి అది కూడా చెక్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, పేపర్ పైన వేస్తున్నాను కొంచెం ఆయిల్ని. చూడొచ్చు, అయితే కొత్తగానే ఉంది రెడ్గా. మామూలుగా అయితే చెడిపోతే బ్లాక్ కలర్లోకి వస్తుంది, అందువల్ల మళ్ళీ ఫిక్స్ చేస్తున్నాను క్యాప్ అండ్ ఎవ్రీథింగ్. దట్స్ ఇట్.